ఇప్పుడు ఖచ్చితంగా మోదీ వచ్చేసి ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా డామినేషన్ కావాలి ఎంపీ సీట్లు. అవి కూడా మనవి నితీష్ కుమార్వి అక్కడ ఇంకో రాష్ట్రం ఉంది, వాళ్ళిద్దరు కలిస్తేనే ప్రధానమంత్రి అవుతాడు మోదీ, లేకుంటే ఛాన్సెస్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు 100-150% మన చంద్రబాబుతో ఖచ్చితంగా కావాల్సిందే. సో మన చంద్రబాబు ఏమవుతుంది అంటే స్పెషల్ స్టేటస్ ఒకటి ఖచ్చితంగా కావాలి. దానివల్ల మనకు చాలా రాయితీలు వస్తాయి, చాలా డెవలప్మెంట్ కూడా వస్తుంది, అవసరమైనవన్నీ మనకు. ఇంకోటి లోక్సభ స్పీకర్ అని అంటున్నారు, మరి ఎంత మటుకు ఇస్తారో తెలియదు. స్పీకర్ ఇచ్చినా మనకు ఏ బిల్లు పాస్ కావాలన్నా కూడా ఆ స్పీకర్ ద్వారా పాస్ కావాలి. ఇన్ కేసు మనకి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మన చంద్రబాబు ఒకవేళ స్పీకర్గా ఉన్నామనుకో బిల్లు పాస్ అవ్వదు. సో మెయిన్ మనకు వచ్చేసి ప్యాకేజ్ అంటారు, కొందరు స్టేటస్ కావాలంటారు. ఇవి మెయిన్ మనకు వచ్చేసి పైన మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం అడిగింది ఇవే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన చంద్రబాబు ఏమైతే ఇచ్చే ఛాన్సెస్ మనకి ఇప్పుడు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో కొంతవరకు ఐటీ డెవలప్మెంట్ జరిగింది. ఏపీ నుంచి ఎంతోమంది యువకులు వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు కూడా వేసుకుంటున్నారు అనుకో. ఇప్పుడు అక్కడ ఐటీ మినిస్టరు ఎవరైతే బాగుంటారు, ఈయనైతే సరైన న్యాయం చేయగలడు, పోనీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ శాఖను కేటాయిస్తే న్యాయం చేయగలడు అని భావిస్తాను. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏ శాఖ ఇచ్చినా కూడా దాని 100% షూరిటీగా పనిచేస్తే దాని యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మనకి తెలంగాణ చూస్తే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు గతంలో అంతకుముందు ఆల్రెడీ దీనికి పునాదులు వేశారు, చంద్రబాబు వేశారు. అంతకుముందు ఎవరు ఉన్నా వాళ్ళందరూ పునాదులు వేసింటేనే దాదాపు ఒక 20-30 ఇయర్స్కి డెవలప్ అయింది. అంత ఈజీగా కాదు. ప్రస్తుతం మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఒక స్థలం చూసుకుంటాం, దానికి ఒక ఇటుక కట్టుకుంటాం, తర్వాత ఒక సిమెంట్, మళ్ళీ కడ్డీలు, ఇలా ఒక్కొక్కటి సమకూర్చుకుంటాం మన ఇంటికి ఏం కావాలో. అలానే ఇప్పుడు కూడా మనకి ఏమీ లేని రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి రాజధాని కూడా లేదు, జస్ట్ వేశారు. ఇప్పుడు మనకు లేదు కాబట్టి ఒక్కొక్కటి బిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక చోట ఒక అంగడి ఉందంటే 10 మంది వస్తారు. అట్లనే ఇక్కడ ఐటీకి ఉందంటే డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. అలాగే ఎన్నో విధాలుగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. అలానే మన ఇప్పుడు ఖచ్చితంగా ఐటీ శాఖ మనకి నాగ లోకేషన్ పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ తన అనుభవంలో ఉన్నాడు కాబట్టి నాగ లోకేష్ బెస్ట్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా ఓకే, ఏది ఇచ్చినా దానికి తగ్గట్టు చేస్తే మేలు, అంతే. డిప్యూటీ సీఎం అయితే చేస్తాడు బాగానే, ఏం పర్లేదు. తను తినే వ్యక్తి కాదు, ఎన్నో 100 కోట్లు ప్రజలకు పంచిపెట్టాడు. తన సొమ్ము అసలు తన రూపాయి ఎవరైనా రాజకీయ నాయకుడు తన డబ్బు ఎవరు పెట్టలేరు. కానీ అలాగే ఈ పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడ్డాడు. 10 ఏళ్ళు కష్టపడినప్పుడు కూడా తనకి ఏ పదవి దక్కలేదు, ఎన్నో అవసరాలు పడినాడు, ఎంతో మంది హేళన చేసుకున్నాడు. ఈ ఎమ్మెల్యేలతో చాలా అసలు వాళ్ళకి సంబంధం లేకున్నాడు, అతను తిట్టారు. కానీ అదంతా ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఈ 21 సీట్ 100% స్ట్రైక్ రేటు. సో దాన్ని ఇప్పుడు నిరూపించుకుంటే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నుంచి ఆయన కూడా ఎంతో పాత్ర పోషించిండు. ఆయనకు అంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం మనము, టీటీడీ చైర్మన్ వచ్చే అవకాశం ఉందని అంటుండ్రు. ఎట్లా ఉండొచ్చు ఒకవేళ వస్తే? ఈ యూట్యూబర్స్ సోషల్ మీడియా వాళ్ళందరూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. నాగబాబు వాళ్ళు ఏం అడగలేదు, నాగబాబు కూడా ఏం అడగలేదు. నేను మార్నింగ్ చూశాను రీల్స్లో, నేనేమో అసలు అదంతా ఫేక్ న్యూస్ అని అతనే నాగబాబు చెప్పాడు. అతను ఆశించే వ్యక్తి అయితే కాదు అది. ఓకే, ఈ కూటమి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లేంది, ఈ ప్రభుత్వం పొరపాట్లు చేయకుండా యువతకు కానీ అక్కడ వ్యవసాయం విషయంలో రైతులకు కానీ ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈ రాష్ట్రానికైనా యువకులకైనా? గత ప్రభుత్వంలో ఏమేమి పొరపాట్లు జరిగాయంటే మెయిన్ ఉద్యోగత లేదు, ఫస్ట్ పాయింట్. రాజధాని లేదు, 3 రాజధానులు నాడు అక్కడ తిప్పాడు, ఇక్కడ తిప్పాడు, లాస్ట్కి వచ్చేసి ఏది లేకుండా చేశాడు. అనాథ పిల్లని చేసినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని చేశాడు, అది 2. తర్వాత భారీగా రేట్లు పెంచేశాడు, ఆ 3 మెయిన్ రీజన్. అది కాకుండా మద్య నిషేధం ఉన్నాడుగా తప్పితే దాన్ని 70 రూపాయలు ఉండే క్వార్టర్ని 150, 250 చేశాడు, డబల్ చేశాడు. సో ప్రజలు కూడా రోజు కల్తీ మద్యం. ఇప్పుడు సామాన్యులు రోడ్డు మీద చేసుకునే వాళ్ళందరూ కూలి వ్యక్తులే, వాళ్ళు తాగడం తప్పు అనడం లేదు, కానీ వాళ్ళు రోజంతా కష్టపడితే కానీ ఆ పని చేయలేరు. సో ఖచ్చితంగా తాగాలి. నువ్వు 150, 250 పెడితే ఇంక ఇంట్లో ఏమిస్తారు? నీకేడ 250 పెడితే వాడికి వచ్చే రోజుకు 400, 150 రూపాయలతో ఏం గడుపుతాడు ఇల్లు? 250 పోతే స్టఫ్కు 50, 100 పోతే నీకు 50, 100 మిగిలితే ఇంట్లో ఇస్తే అది ఏం కూరగాయలకు వస్తాయి? అందుకు వాళ్ళు కల్తీ మద్యము అది కూడా రేట్లు పెంచడంతో వాళ్ళు కూడా తెలుసుకొని ఓట్లు గుద్దేశారు ఈ పక్క, అంతే. ఈ ప్రభుత్వం ఏం చేస్తే అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఒక రాజధాని బిల్ చేయాలి. ఆ బిల్ చేసిన తర్వాత ఐటీని మొత్తం డెవలప్ చేయాలి. ఒక కంపెనీస్ ఫ్యాక్టరీస్ అయితేనేమి ప్రతి ఒక్కటి 360 డిగ్రీస్లో అందరినీ సమకూర్చుకోవాలి. అందరినీ బాగా చేస్తేనే నెక్స్ట్ కూడా మళ్ళీ వస్తుంది, లేకుంటే ఇది కూడా పడిపోద్ది.